శివయ్య మీద ఒట్టు వేసి జ్యోతి సూర్యల దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన పూజారి తాత. షాక్లో జీవన. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇక జ్యోతి సూర్య ఇద్దరు కూడా ఉదయాన్నే గుడికి వెళ్ళాలని అయితే నిర్ణయించుకుంటారు. ఇద్దరూ రెడీ అయి కిందికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ వేసుకున్న బట్టలు చూసి ఇందు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సూర్య ఇదంతా? ఆ కుట్టి తీసిచ్చిన బట్టలు మీరు కట్టుకోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది. ఇవి కుట్టియే తీసిండొచ్చు, కానీ మాకు ఎంతో ప్రేమగా పద్మమ్మ సింహాద్రి గారు తెచ్చి ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళని అవమానించినట్టు అవుతుంది కదా మేము ఈ బట్టలు కట్టుకోకపోతే. అందుకని వాళ్ళ మీదున్న గౌరవంతో ఈ బట్టలు కట్టుకున్నాము అంటూ జ్యోతి సూర్య ఇద్దరూ చెప్పి ఇద్దరు గుడికైతే వెళ్తారు. ఇద్దరు గుడికి వెళ్ళంగానే పూజారి తాత అయితే, రండమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీ పేరున అర్చన చేయమని కుట్టి మరీ చెప్పింది, అందుకనే మీరు వస్తారని మీకోసం ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను అంటూ పూజారి తాత అయితే చెప్పంగానే సూర్యకైతే చాలా కోపం వస్తుంది. మేము గుడికి వచ్చి అర్చన చేయించుకోవడం మాకు తెలియదా? ఈ విషయంలో కూడా కుట్టి ప్రమేయం ఏంటి అంటూ అనంగానే, ఏంటమ్మా నువ్వు కూడా కుట్టి అలా చెప్పినందుకు కోప్పడుతున్నావా అంటూ ఇక పూజారి తాత అయితే అడుగుతూ ఉంటాడు. లేదు పంతులు గారు అంటూ అనంగానే, ఏంటి జ్యోతి, ఎటూ చూసినా కుట్టి కుట్టి అంటూ నామజపం తప్ప ఏమీ వినిపించడం లేదు. పోనీలే పద్మమ్మ సింహాద్రి గారిచ్చారని ఈ బట్టలు వేసుకున్నాము, ఇక్కడ కూడా ఇక కుట్టి పెత్తనమేనా? అసలు ఆ కుట్టి ఎవరు మన గురించి ఆలోచించడానికి? తనని ఎంతగా అసహించుకున్నా తనకి కోపం రాదా అంటూ అనంగానే, ఒక్కసారి నాతో పాటు రండి అంటూ పంతులు గారైతే లోపలికి తీసుకువెళ్ళి శివయ్య మీదైతే ఒట్టు వేస్తారు. నా శివయ్య మీద ఆనా, శివయ్య మీద ఒట్టు వేసి చెప్తున్నాను, కుట్టి మీ కన్న కూతురు కాబట్టి మీ గురించి అంతగా ఆలోచిస్తుంది. ఆ విషయాన్ని మీరు తెలుసుకోలేక తనని అనరాని మాటలన్నీ అంటున్నారు. మీ మీద ఇంత ప్రేమ చూపించడానికి కుట్టి మీ కన్న కూతురు కాబట్టే తను అంత ప్రేమగా మీకు అన్ని విషయాల్లో సపోర్ట్గా నిలబడుతుంది అంటూ ఇక పూజారి తాత అయితే అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా కుట్టినైతే ప్రేమగా దగ్గరికి తీసుకుని, ఇన్ని రోజులు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాము, మమ్మల్ని క్షమించు అంటూ ఎంతో సంతోషంగా కుట్టితో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇక సూర్య కూడా కుట్టియే తన కూతురని తెలుసుకుని ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. ఇక కుట్టి ఏ తప్పు చెయ్యలేదని కూడా జ్యోతి సూర్య ఇద్దరూ కూడా తెలుసుకుంటారు. నీ గురించి తెలిసి కూడా మేమే తప్పుగా అర్థం చేసుకున్నాము అంటూ కుట్టినైతే ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఇదంతా చూసిన జీవన అయితే షాక్లో ఉండిపోతుంది. జ్యోతి సూర్య నిజం తెలుసుకోవాలని మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి.